అందరికీ నమస్కారం. ఈ నెల ఆగస్టు 28వ తేదీన శుక్రవారం రోజున పౌర్ణమి వచ్చింది. మూడవ శ్రావణ శుక్రవారం రోజున పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషమైనది. అయితే ఇదే రోజు రాఖీ పండుగ కూడా వచ్చింది. అంతేకాదు ఇదే రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. దీనితో చాలా మందికి ఒకటే సందేహం. ఈ గ్రహణం సమయంలో రాఖీ కట్టవచ్చా లేదా? రాఖీ కట్టడానికి శుభ సమయం ఏమిటి? ఈ విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. జై భవానీ అని కామెంట్ చేయండి. చంద్రగ్రహణము మన భారతదేశంలో కనిపించదు. కావున ఎటువంటి సూతక కాల నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణ ప్రభావం, దోషం అనేది మన ప్రాంతంపై ఉండదు. కాబట్టి ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా మీ సోదరులకు ఈ రోజున రాఖీ కట్టవచ్చు. ఆగస్టు 28 శుక్రవారం రోజున ఉదయం 5:57 నుంచి ఉదయం 9:48 వరకు మీ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఇది మంచి ముహూర్తం. పౌర్ణమి తిథి ఈ శుక్రవారం రోజున ఉదయం 9:48 వరకు ఉంది. అయితే ఈ సమయంలో రాఖీ కట్టలేని వారు మధ్యాహ్నం 12:14 నుంచి 1:05 వరకు అభిజిత్ ముహూర్తంలో రాఖీని కట్టవచ్చు. అయితే రాహుకాలం, భద్రకాలం సమయాల్లో మాత్రం రాఖీ అస్సలు కట్టకూడదు. ప్రతి సంవత్సరం భద్రకాళి సమయం ఉంటుంది. కానీ ఈసారి ఆగస్టు 28 శుక్రవారం రోజున భద్రకాల సమయం సూర్యోదయానికి ముందే ముగిసిపోతుంది. రాహుకాలం మాత్రం ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12:02 వరకు ఉంది. ఈ సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు. రాఖీ కట్టేటప్పుడు కొన్ని పద్ధతులను పాటించండి. మీ సోదరులకు రాఖీ కట్టే ముందు మొదట విఘ్నేశ్వరుడికి లేకపోతే కృష్ణుడి విగ్రహానికి అయినా రాఖీ కట్టండి. ఇలా కడితే మీ కుటుంబంలో సుఖశాంతులు, సంపద, ఐశ్వర్యం వంటివి వృద్ధి చెందుతాయి. కృష్ణుడికి రాఖీ కడితే మీ జీవితంలో ఎటువంటి కష్టాలైనా సులభంగా తొలగిపోతాయి. ఒకవేళ ఇలా కట్టడం కుదరకపోతే దేవుడి దగ్గర రాఖీని పెట్టి ఆ తర్వాత మీ సోదరులకు కట్టండి. ముందుగా మీ సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి వారి కుడి చేతికి 3 ముడులు వేస్తూ రాఖీ కట్టండి. ఈ 3 ముడులకు అర్థం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక. రాఖీ కట్టేటప్పుడు ఈ పవిత్ర మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి. ఏనా బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనాత్వమాభి మద్నామి రక్షే మాచల మాచల అని 3 సార్లు ఈ మంత్రాన్ని చెబుతూ రాఖీ కట్టండి. ఇలా చేస్తే మీ అన్నతమ్ముళ్లకు దీర్ఘాయుష్యు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆ తర్వాత హారతి ఇచ్చి ఏదైనా స్వీట్ తినిపించండి. ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకోండి. ఒకవేళ మీ సోదరుడు మీకన్నా చిన్నవారైతే మీరు ఆశీర్వదించండి. సోదరులు వారి శక్తి కొలది బహుమతులు ఇస్తారు. అయితే దేవతల బొమ్మలు ఉన్న రాఖీలు, పవిత్ర చిహ్నాలు ఉన్న రాఖీలు అస్సలు కట్టకూడదు. ఈ పవిత్రమైన రోజున అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాల కోసం ప్రార్థించండి. సోదరులు కూడా తమ అక్కా చెల్లెళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ప్రేమతో ఆశీర్వదించండి. లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి తిథి అంటే చాలా ప్రీతికరమైనది. ఈ శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి. శ్రావణ శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి పూజకు కూడా విశేష ప్రాధాన్యం ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. ఈ రోజున పూజలు చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ శ్రావణ మాసం మొదటి, రెండవ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు శుక్రవారంలో వచ్చే పౌర్ణమి తిథి వేళ లక్ష్మీదేవిని పూజిస్తే ఈ వ్రతం చేసుకున్నంత పుణ్యం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున స్త్రీలు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. శ్రావణ శుక్రవారం పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయండి. అలాగే పచ్చటి మామిడి తోరణాలు కట్టండి. లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించండి. అలాగే ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఈ ఉప్పు దీపాన్ని లక్ష్మీదేవి ముందే వెలిగించాలి. ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని దాని నిండా కల్లుప్పుని నింపి దానిపైన 2 చిన్న మట్టి ప్రమిదలను పెట్టి పైన పెట్టిన చిన్న మట్టి ప్రమిదలో నెయ్యి పోసి 2 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా దీపాన్ని వెలిగిస్తే మనకు అష్టైశ్వర్యాలు,
భోగభాగ్యాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన కమలం పువ్వులతో, ఎర్రని గులాబీ పువ్వులతో పూజించండి. లక్ష్మీదేవికి యాలకులతో తయారు చేసిన మాల వేయండి. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగించండి. ఆవు పాలు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. కనకదార స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజ చేయండి. ఇలా చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత మనసులో ఏదైనా కోరికను కోరుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. ఇలా చేస్తే మీ కోరిక తప్పక తీరుతుంది. అలాగే తులసి కోటను పూజించండి. తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీదేవికి తాంబూలం ఈ శ్రావణ శుక్రవారం రోజున సమర్పించాలి. ఈ శ్రావణ పౌర్ణమి రోజున సాయంత్రం వేళ మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలను వెలిగించండి. ఇలా చేస్తే ఆ మహాలక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. సాయంత్రం వేళలో ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పోయి ధనలక్ష్మి ఇంట్లో అడుగు పెడుతుంది. ఒక పటిక ముక్కని ఎర్రని వస్త్రంలో కట్టి గుమ్మానికి కట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదృష్టి పోతుంది. ఈ రోజున తప్పకుండా కల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా చేస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టినట్టే. ఈ శ్రావణ పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు ఎంతో దైవశక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున చంద్రకిరణాలు మన శరీరంపై పడితే జాతక దోషాలు అన్నీ పోతాయి. అలాగే చంద్రుడికి పాలతో ఆర్ఘ్యం సమర్పించి నమస్కరించండి. ఇలా చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. శ్రావణ పౌర్ణమి రోజున రాత్రి మీ ఇంటి గుమ్మం ముందు చంద్రుడికి ఇష్టమైన ఒక్క వస్తువు పెట్టండి. చంద్రుడికి తెలుపు రంగులో ఉన్న వస్తువులు అంటే చాలా ఇష్టం. అందులో పంచదారను గనుక మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి. అంటే గుమ్మానికి ఇరువైపులా చల్లండి. ఇలా చేస్తే ఏవైనా జీవరాశులు వచ్చి తింటే మీకు కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. గోమాతకు పసుపు, కుంకుమ పెట్టి, అరటి పండ్లు, బెల్లం, నానబెట్టిన శనగలు వంటి ఆహారం పెట్టి ప్రదక్షిణలు చేసి గోవు తోకను నిమిరి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాదు, ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. అలాగే మీకు వీలైతే పేదలకు అన్నదానం చేయండి. వస్త్రాలు ఇవ్వండి లేదా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. ఈ శ్రావణ పౌర్ణమిన చేసే దానాలకు అధిక పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా శ్రావణ శుక్రవారం పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టలక్ష్ముల ఆశీర్వాదాన్ని పొందండి. ఈ శ్రావణ శుక్రవారం పౌర్ణమి రోజున చేయకూడని పనులు ఏమిటంటే పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. అలా నిద్రపోతే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున మాంసాహారం తినడం, జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీయడం లాంటివి పొరపాటున కూడా చెయ్యకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భవానీ అని కామెంట్ చేయండి.